హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. 3 నెలల్లో 28,942 ఉద్యోగాల భర్తీ, అందులో మహిళలు 47%. ప్రభుత్వానికి టీఎస్పీఎస్సీ నివేదిక. గడిచిన 3 నెలల కాలంలో రాష్ట్రంలో మొత్తం 28,942 మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్టు టీఎస్పీఎస్సీ ప్రభుత్వానికి నివేదించింది. మొత్తం నియామకాల్లో పురుషులు 53%, మహిళలు 47%గా ఉద్యోగాలు సాధించారని పేర్కొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు మహిళలు ఎంపికయ్యారని నివేదికలు తెలిపింది. గత 3 నెలల్లో చేపట్టిన నియామకాలపై సమగ్ర నివేదికను అందించాలని ప్రభుత్వం ఇటీవల టీఎస్పీఎస్సీ ఆదేశించింది. శాఖల వారీగా భర్తీ చేసిన పోస్టులు, వాటిలో మహిళల శాతం తదితర సమాచారం సేకరించిన టీఎస్పీఎస్సీ 33% కంటే అధికంగానే మహిళలు ఉద్యోగ నియామకాలు పొందారని స్పష్టం చేసింది. గత నియామకాల్లో రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు సూచన మేరకు 2022లోనే ప్రభుత్వం మెమో జారీ చేసింది. అందులో ఉన్న నిబంధనలతో జీవో నెంబర్ 3 జారీ చేసినట్టు ప్రభుత్వం వివరించింది. పీఆర్సీలో న్యాయం చేస్తాం, ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ డిఏలపై మంత్రిమండలిలో సమావేశం. సిపిఎస్ రద్దు హామీని పరిశీలిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలకు ఉచిత విద్యుత్. శాఖల వారీగా గుర్తింపు సంఘాలను ఎన్నుకోవాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.